నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, మీడియా ఫ్రెండ్స్కి, వచ్చిన గెస్ట్లకి, డైరెక్టర్స్కి, మా వినాయక్ గారికి, అందరికీ, గంగుల కమలాకర్ అన్నకి. ఏ సినిమా చేయడానికైనా కథే కారణం, అది అందరం ఒప్పుకోవాల్సిందే. బట్ ఈ సినిమా చేయడానికి కథతో పాటు గణేష్ కారణం. గణేష్ కోసమే ఈ సినిమా. మధ్యలో ఒక 2-3 ఏళ్ళు ప్రొడక్షన్కి దూరం ఉండమని నా వెల్ విషర్స్ అందరూ చాలామంది నాకు వార్న్ చేశారు, తిట్టారు. కానీ గణేష్ సినిమా అనుకున్నాడు, కొన్ని కారణాల వల్ల ముందుకెళ్ళలేదు. ప్రతి సినిమా ముందుకెళ్ళకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలిసినప్పుడు కొంచెం డల్గా, బాధగా కనిపించాడు. ఏంటి అంటే తను విషయం చెప్పాడు. ఆ కంటెంట్ ముందుకు తీసుకెళ్తే తప్పకుండా సక్సెస్ వస్తుందని అనిపించింది. ఆ రోజు డిసైడ్ అయ్యాను తనని డైరెక్టర్ చేయాలని చెప్పేసి. ఆ తర్వాత నేను నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగా. లాస్ట్కు ఎప్పటి నుంచో అడుగుతున్న శ్రీధర్ గారి దగ్గర ల్యాండ్ అయింది అది. సో ఈ రకంగా శ్రీధర్ గారికి, ఆయనను డైరెక్టర్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సెకండ్లీ, ఆదిత్య మూవీస్, ఆదిత్య మ్యూజిక్, ఉమేష్ గుప్తా గారికి మేము మా కొలాబరేషన్ గురించి చెప్పగానే మాకు సపోర్ట్ చేస్తూ, మాతో ఇన్వాల్వ్ అవుతూ మేము ఉన్నామని ఎంకరేజ్ చేసిన ఉమేష్ గుప్తా గారికి కూడా ఈ ముహూర్తం సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత చాలామంది ఇందాక వచ్చినప్పటి నుంచి శనార్థి అంటే ఏంటి, శనార్థి అంటే ఏంటి అని అడుగుతున్నారు. శనార్థి అంటే ఏం లేదండి, ఒకటే మాట. శనార్థి అంటే నమస్కారం, శనార్థి అంటే నమస్తే, వందనం, దండం. ఇది శరణార్థి అనే పదం నుంచి వచ్చింది శనార్థి. జనరల్గా భక్తులు ఎక్కువగా వాడుతుంటారు, లేదంటే గుళ్ళో ఎక్కువగా వాడుతుంటారు. మనం అప్పట్లో మన చిన్నతనంలో విన్నాం, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది ఒక అగరబత్తి అని. అలాగే ఈ సినిమాలో కూడా ఈ శనార్థి అనేది వీళ్ళ లవ్ స్టోరీకి చాలా అనుసంధానమైనటువంటి పదం. అందుకే దాన్ని ఏరి కోరి అదే పదాన్ని సినిమా టైటిల్గా పెట్టడం జరిగింది. అంతకుమించి వేరే దానికి ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక అది కానీ ఏమీ లేదు. సో శనార్థి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నమస్తే. పల్లెల్లో, పల్లెటూర్లలో చాలా స్వచ్ఛంగా, ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు శనార్థి అని అంటుంటారు. సో దీనికి సంబంధించిన వివరణ అంతవరకే. తర్వాత అఖిల్, జగన్ అని నా ఫ్రెండ్ పరిచయం చేశారు. అఖిల్ నన్ను పరిచయం చేసిన తర్వాత ఆయన కలిసిన ఫస్ట్ మీట్లోనే ఒకటి చేద్దాం అనుకున్నాం. మనోడు వచ్చి కొత్త వాళ్ళు అనగానే ఆయన చెప్పేది ఏదో చెప్తున్నాడని నాకు ఫస్ట్ నా మైండ్లో వచ్చిన ఆ ఫేస్ అఖిల్ది. అఖిల్ రాగానే ఒకసారి కూర్చుందామని కూర్చోబెట్టాను. ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయనకి నచ్చింది. అంతకుముందు చాలా విన్నానన్నారు, ఇది నచ్చింది అన్నాడు. ఆ తర్వాత యాక్చువల్లీ నాగదుర్గ లోపలికి రావడానికి కారణం మేము ఎవ్వరం కాదు, అఖిలే. మేము వీఆర్ థింకింగ్ ఆఫ్ సమ్ అదర్ గర్ల్. సరే ఈ క్యారెక్టర్కి తనైతే చాలా బాగుంటుంది అనగానే, వీడియోలు అంతకుముందు తన వీడియోలు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. మేము చూసాం కానీ పర్టికులర్గా ఫోకస్డ్గా చూడలేదు. ఆ తర్వాత చూస్తే తనకు మించి ఇంకెవరు ఉండరనిపించింది. సో వెంటనే అప్రోచ్ అయ్యాం. ఆ తర్వాత కథ నచ్చడం, అందరూ కొలాబరేట్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఇందాక నుంచి ఆ డప్పులు, ఆ చప్పుళ్ళ మోతులు, వాళ్ళిద్దరు నడిచి వస్తుంటే నాకు చాలా చక్కగా అనిపించింది. దే ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుగెదర్. ఒకప్పుడు మా చిరంజీవి గారు, శ్రీదేవి గారిని చూస్తే ఒక ఫీల్ ఉండేది స్క్రీన్ మీద. ఆ తర్వాత వెంకటేష్ గారు, సౌందర్య గారు, అనుష్క గారు, ప్రభాస్ గారు, ఇలా వీళ్ళని చూసినప్పుడు మనకు స్క్రీన్ మీద ఒక కైండ్ ఆఫ్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆ ఫీల్ అనిపిస్తుంది. ఐ విష్ లాంగ్ జర్నీ టు గో టుగెదర్. చాలామంది మీ ఇద్దరి కోసం కథలు రాయాలని, రాస్తారని అనుకుంటున్నాను. సో ముహూర్తం రోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. వెనకాల నేనుంటాను, ముందును గణేష్ని పెడతాను. తప్పకుండా సురేష్ బొబ్బిలి గారు, తన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి 10 ఏళ్ళ నుంచి నేను ఫోన్లు చేస్తూనే ఉన్నాను, మెసేజ్లు పెడుతున్నాను, ఎప్పుడు కలవలేదు. అదృష్టవశాత్తు ఈ సినిమాకి కలిసాం. ఇక నుంచి ఈ జర్నీ స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సురేష్, యాక్సెప్ట్ చేసినందుకు. ఈ సినిమాని నీ చేతుల్లో పెడుతున్నాం, మీ ఇద్దరి చేతుల్లో. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. మధ్యాహ్నం సినిమాలు చూసి అంత దూరం నుంచి అందరూ వచ్చారు, మా ఈవెంట్ని బాగా చక్కగా కవర్ చేశారు. అంతే విధంగా వీళ్ళని ముందుకు తీసుకెళ్ళి శనార్థిని నా శనార్థిగా అని మీ అందరికీ చెప్తున్నాను. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళండి. ఇది పల్లె సినిమా, విలేజ్ సినిమా, మనందరి సినిమా. థ్యాంక్ యూ.